ఆ రోజు సంక్రాంతి పండుగ. ఇల్లంతా బంధువులతో కళకళలాడుతోంది. కాని రాత్రి 11 గంటల సమయానికి అందరూ అలసిపోయి నిద్రపోయారు. నేను మాత్రం నా గదిలో ఒక్కదాన్ని లైట్ ఆపేసి పడుకున్నాను. బయట చలి విపరీతంగా ఉంది. సడన్గా నా గది తలుపు ఎవరో మెల్లగా తెరిచిన శబ్దం వినిపించింది. నేను భయంతో దుక్కటి ముసుగు వేసుకున్నాను. ఎవరో అడుగుల శబ్దం నా మంచం దగ్గరికి వస్తోంది. అది మరెవరో కాదు, మా పిన్ని కొడుకు రవి. వాడు చూడ్డానికి చాలా హుషారుగా ఉన్నాడు. వాడు నా పక్కన కూర్చుని, అక్కా, ఇంకా నిద్రపోలేదా? నీకు ఆ సుఖం కావాలని నాకు తెలుసు. నేనిప్పుడే నీకది ఇస్తాను అని నా చేయి పట్టుకున్నాడు. వాడలా అనగానే నా గుండె ఆగిపోయినంత పనయింది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరైనా వస్తే ప్రాణాల్పోతాయి అనన్నాను. కాని వాడు నవ్వుతూ, భయపడకక్కా, ఒక్కసారి అది నీ లోపలికి వెళ్ళిందంటే ఆ హాయే వేరు అని తన జేబులోంచి ఒక పొడవైన నల్లటి వస్తువుని తీశాడు. వాడు నా వైపు వంగాడు. వాడి వేడి శ్వాస నా ముఖానికి తగుల్తోంది. నువ్వు నోరు తెరువు, నేను దీన్ని మెల్లగా లోపలికి తోస్తాను అని నా గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. నా ఒంట్లో ఒక రకమైన వణుకు మొదలైంది. రవి, వద్దురా, అది చాలా ఘాటుగా ఉంది, నేను తట్టుకోలేను అని ఏడ్చేశాను. వాడు వినకుండా, చిన్నపిల్లాడిలా ప్రవర్తించుకు, ఇది నీ గొంతు వరకు వెళ్ళాలి, అప్పుడే నీకు ఆ అసలైన కిక్ వస్తుంది అని నా మీద పడి నన్ను అదిమి పట్టుకున్నాడు. వాడు ఆ వస్తువుని నా పెదవుల దగ్గరికి తెచ్చాడు. అది చాలా జిగటగా వేడిగా ఉంది. వాడు దాన్ని నా నోటి లోపలికి నెడుతుంటే నాకు ఊపిరాడటం లేదు. అబ్బా, కాలుతోందిరా, వదిలేయ్ అని నేను మెలికలు తిరిగిపోతున్నాను. వాడు మాత్రం వదలకుండా తన శక్తంతా ఉపయోగించి నా పాదాలమీద, నా అరికాళ్లమీద ఆ వస్తువుతో గట్టిగా రాపిడి చేస్తున్నాడు. వాడి వేడి శ్వాస నా కాళ్లకు తగులుతోంది. వాడు చేస్తున్న ఆ పనికి నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. రవి, అది చాలా లోతుగా వెడుతోంది, భరించలేకపోతున్నాను అని నాకే తెలియకుండా నా నోట్లోంచి శబ్దాలు వస్తున్నాయి. వాడు నవ్వుతూ, చెప్పాను కదక్కా, ఇది నీకు చాలా సుఖాన్నిస్తుందని అని ఇంకాస్త వేగం పెంచాడు. నా ముఖం ఎర్రగా మారిపోయింది. అలా ఒక 10 నిమిషాలు ఆ చీకటి గదిలో మేమిద్దరం ఆ వస్తువుతో ఏదో చేస్తూనే ఉన్నాము. సడన్గా మా అమ్మ లైటు వేసి లోపలికి వచ్చింది. అక్కడ ఏముందో చూసి అమ్మ వెళ్ళిపోయింది. నేను పాలు తాగేసి హాయిగా పడుకుందామనుకున్నాను. కాని రవి మాత్రం అటూ ఇటూ తిరుగుతున్నాడు. సడన్గా వాడు మళ్లీ తలుపు తీసి లోపలికి వచ్చాడు. ఈసారి వాడి చేతిలో ఒక పొడవైన స్టీల్ వస్తువు ఉంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా మెరుస్తోంది. అక్కా, ఆ పాలు తాగావు కదా, ఇప్పుడు అసలైంది ఒకటుంది. అది చేస్తేనే నీకీ పండుగ రాత్రి పూర్తిగా నిద్రపడుతుంది అని నా వైపు వంగి నా కాళ్లు పట్టుకున్నాడు. నాకు మళ్లీ వణుకు మొదలైంది. రవి, ప్లీజ్ రా, ఇప్పటికే టైం చాలా అయింది, నన్ను నిద్రపోనివ్వు అని అరిచాను. కాని వాడు వినకుండా, సిగ్గుపడకత్తా, ఒక్కసారి అది నీ లోపలికి దిగితే ఆ హాయే వేరు, నీకు చాలా రిలీఫ్గా ఉంటుంది అని నా కాళ్లవేళ్లను తన చేతులతో గట్టిగా అదిమి పట్టుకున్నాడు. వాడు ఆ స్టీల్ వస్తువుని నా పెదవుల దగ్గరికి తెచ్చాడు. అది చాలా జిగటగా వేడిగా ఉంది. వాడు దాన్ని నా నోటి లోపలికి నెడుతుంటే నాకు ఊపిరాడటం లేదు. అబ్బా, కాలుతోందిరా, వదిలేయ్ అని నేను మెలికలు తిరిగిపోతున్నాను. వాడు మాత్రం వదలకుండా తన శక్తంతా ఉపయోగించి నా పాదాలమీద, నా అరికాళ్లమీద ఆ వస్తువుతో గట్టిగా రాపిడి చేస్తున్నాడు. వాడి వేడి శ్వాస నా కాళ్లకు తగులుతోంది. వాడు చేస్తున్న ఆ పనికి నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. రవి, అది చాలా లోతుగా వెడుతోంది, భరించలేకపోతున్నాను అని నాకే తెలియకుండా నా నోట్లోంచి శబ్దాలు వస్తున్నాయి. వాడు నవ్వుతూ, చెప్పాను కదక్కా, ఇది నీకు చాలా సుఖాన్నిస్తుందని అని ఇంకాస్త వేగం పెంచాడు. నా ముఖం ఎర్రగా మారిపోయింది. అలా ఒక 10 నిమిషాలు ఆ చీకటి గదిలో మేమిద్దరం ఆ వస్తువుతో కుస్తీ పట్టాము. అప్పుడే మా పిన్ని తలుపు కొట్టింది. రవి బయటికి వెళ్ళిపోయాడు. నేను అలసిపోయి గాఢనిద్రలోకి జారుకున్నాను. కాని తెల్లవారుజామున 3 గంటల సమయానికి మళ్లీ ఏదో చప్పుడు. ఈసారి నా బెడ్ పక్కన ఎవరో నిలబడి గట్టిగా గాలి పీలుస్తున్నట్టనిపించింది. నేను కళ్ళు తెరిచి చూస్తే రవి మళ్లీ నా గదిలో ఉన్నాడు. ఈసారి వాడి చేతిలో ఒక పొడవైన తెల్లటి వస్తువు ఉంది. దానినుంచి ఏదో పొగలు వస్తున్నాయి. నాకొక్కసారిగా చెమటలు పట్టాయి. రవి, నీకస్సలు నిద్ర రాదా? ఈ టైంలో మళ్లీ ఎందుకొచ్చావు అని కోపంగా అన్నాను. కాని వాడు నవ్వుతూ, అక్కా, ఇది చాలా ఇంపార్టెంట్. పండుగ రోజు నువ్వు చేసిన పనుల వల్ల నీ ఒంట్లో ఉన్న ఆ మంట తగ్గాలంటే ఇదొక్కటే మార్గం. ఇదిగో, దీన్ని నీ వెనక నుంచి లోపలికి పంపిస్తాను. ఒక్కసారి అది నీ లోపన వెలిగితే ఆ కిక్కే వేరు అని నా దుప్పటి తీసి నా మీద వంగాడు. రేయ్, వద్దురా, అది కాలుతోంది, ఏంటి ఆ పొగలు
అని నేను భయంతో వణికిపోతున్నాను. వాడు వినకుండా, సిగ్గుపడకు, ఇది నీకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది, నీకు ఆ సుఖం కావాలని నాకు తెలుసు అని నా వైపు ఇంకాస్త దగ్గరికి వచ్చాడు. వాడి వేడి శ్వాస నా ముఖానికి తగులుతోంది. వాడు ఆ పొడవైన వస్తువుని నా నడుం దగ్గర పెట్టి మెల్లగా లోపలికి తోశాడు. అబ్బబ్బా, నొప్పి పెడుతోంద్రా, వదిలేయ్ అని నేను మెలికలు తిరిగిపోతున్నాను. వాడు మాత్రం ఆగడం లేదు. వాడు దాన్ని పట్టుకుని నా వెన్నెముక మీద గట్టిగా అదిమిపడుతున్నాడు. ఆ వస్తువునుంచి వచ్చే వేడి నా చర్మానికి తగులుతోంటే నా ఒంట్లో ఏదో తెలియని వణుకు మొదలైంది. రవి, అది చాలా లోతుగా వెళుతోంది, భరించలేకపోతున్నాను అని నేను గట్టిగా అరిచాను. అప్పుడే మా పిన్నీ బాబాయ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. లైట్ వేసి చూస్తే ఏముంది, అక్కడ ఉన్నది మరేంటో కాదు, ఒక వేడి ఆవిరి పట్టే హ్యాండ్ స్టీమర్. అసలు విషయం ఏంటంటే, పండుగ రోజు చల్లటి నీళ్లలో పనులు చేయడం వల్ల నాకు విపరీతమైన నడుము నొప్పి మరియు జలుబు వస్తాయని బాబాయికి తెలుసు. అందుకే రవిచేత ఆ వేడి ఆవిరి పట్టే మెషీన్ పంపించి నా నడుముకి వేడి కాపడం పెట్టమని చెప్పారు. ఆ పొగలు చూసి ఆ వేడి తగులుతోంటే నేనింకేదో అనుకుని అంతలా టెన్షన్ పడ్డాను. కాని ఆ ఆవిరి పట్టిన తర్వాత నా నొప్పులన్నీ మాయం అయిపోయాయి. నేను నిజంగానే సుఖపడ్డాను. బాబాయ్ అది చూసి, ఏంటమ్మా, వాడు నీకు సేవ చేస్తుంటే నువ్వు అరుస్తున్నావు అని నవ్వారు. రవి మాత్రం, చూశావా అక్కా, నా దెబ్బ ఎలా ఉంటుందో, ఇక నువ్వు హాయిగా నిద్రపోవచ్చు అని కన్నుగీటి వెళ్ళిపోయాడు. ఆ పండుగ రాత్రి జరిగిన ఆ 3 సన్నివేశాలు నేను జీవితంలో మర్చిపోలేను.